నమస్తే పిఠాపురం. పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఆడపడుచు వంగా గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది. నా పిఠాపురం, నా కుటుంబం, నా ప్రాణం, నా పిఠాపురం. ఎంతో ఆదరణతో, ఎంతో అభిమానంతో చిన్న వయసు నుంచి నన్ను దీవించి ఈ రోజు దేశ స్థాయి వరకు నేను పదవులు చేయగలిగాను అంటే పిఠాపురం ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఆడపడుచులారా, యువతి యువకులారా, పెద్దలారా, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారికి మీ వంగా గీత మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తా ఉంది. నా అదృష్టం మీ అందరి తరఫున, నా తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు మీకు దగ్గరగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఉన్నప్పటి నుంచి చాలా చిన్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చింది. ఇంచుమించుగా 1952 నుంచి 2024 వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎంతో మంది ప్రజాప్రతినిధులను అందించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 24 పోటీ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 2024 పోటీ 2019 తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో గౌరవం వచ్చింది, పేదవాడికి వాయిస్ వచ్చింది, పేదవాడి ఇంటికే పథకం వచ్చింది, పేదవాడి తలుపు కొట్టి పథకం ఇచ్చే కార్యక్రమం వచ్చింది. ఇదంతా పెద్ద మనసున్న వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మానవతా దృక్పథంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. అసలు పేద ప్రజలకి ఆరోగ్యం బాగోపోతే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప మరో దిక్కు లేదని విధానం. పేదవాడు పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు తప్ప అందులో